రామగుండంలో ఇప్పుడు మనకి మెడికల్ ఎట్లా చూసిరు చెప్పు మనకి అంటే హార్డ్ చూస్తారా లేకపోతే ఈజీగా చూస్తారా ఎట్లా ఏ విధంగా చూస్తారు మెడికల్ పాయింట్ టు పాయింట్ చెప్పు మొత్తం. మ్యాక్సిమం బ్రో మనం అన్ని మనకు కరెక్ట్ అన్నీ కరెక్ట్ ఉంటే ఓకే పర్లేదు ఫిట్ చేస్తారు. ఫస్ట్ మనం మెడికల్కి నన్ను పిలిచిన తర్వాత ఫస్ట్ మనకు కుర్చీ మీద కూర్చోమంటాడు. బీపీ చెక్ చేస్తాడు. బీపీ చెక్ చేసిన తర్వాత నిలబడమంటాడు సార్. మళ్ళీ నిలబడమని మళ్ళీ ఒక 5-10 సెకండ్స్ నిలబడ్డ తర్వాత మళ్ళీ కూర్చోమంటాడు. కూర్చున్న తర్వాత మన దాన్ని ఏమంటారు ఐస్ని చూస్తారు. ఐస్ని లైట్ పెట్టి చూస్తాడు. లైట్ పెట్టి ఇట్లా ఒక ఎల్లో కలర్ లైట్ ఉంటుంది, ఆ లైట్ పెట్టి చూస్తాడు. మళ్ళీ కిందికి అంటాడు ఐస్ని. మళ్ళీ పైన చూస్తాడు, పైకి అంటాడు ఐస్ని. అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్స్ చూస్తాడు. చెవిలో అదేదో పెడతాడు, కట్టర్ లేకుండా అది పెట్టి చూస్తాడు. చూసి అది ఓకే అయిన తర్వాత నెక్స్ట్ నోస్ చూస్తాడు. నోస్ చూసేటప్పుడు పైకి తల పైకి అనమంటాడు. తల పైకి అన్న తర్వాత చూస్తాడు. తర్వాత నోస్ అయితే నార్మల్ గా చూస్తున్నాడు, మరి మళ్ళీ మిషన్స్ ఏం పెడతలేదు, నార్మల్ గానే చూస్తున్నాడు. ఇట్లా పైకి అనమని చూస్తున్నాడు అంతే నోసు. తర్వాత పండ్లు, టీత్ తీసిన తర్వాత మళ్ళీ నాలుగు కింది కనమని మనం ఇట్లా నోరు ఎడల్పు చేసి మొస తీసుకోమంటాడు. ఇట్లా మొస తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక నిలబడమంటాడు. నిలబడమని 6x6 ఐస్ చూస్తాడు. చూసిన తర్వాత మళ్ళీ కలర్ బ్లైండ్నెస్ గురించి ఆ బుక్ పెడతాడు. బుక్ పెట్టి తిప్పుతా అంటాడు. చెప్పుకుంటా పోవాలి, నెంబర్ చెప్పుకుంటా పోవాలి. నువ్వు అన్ని పర్ఫెక్ట్ చెప్పిన తర్వాత రోడ్లు అడుగుతాడు. ఆ రోడ్ చెప్పాలి. మనకు ఒక ఇస్తాడు పేపర్ ఇచ్చి చూపెట్టమంటాడు. ఇట్లా పైకి వెళ్ళి దాన్ని బుక్ చేయబెట్టాడు. పైకి వెళ్ళి కొంచెం పైకి వెళ్ళి ఇట్లా ఉంటాడు. రోడ్ చూపెట్టమంటాడు. రోడ్ చూపెట్టిన తర్వాత ఇక కలర్ బ్లైండ్నెస్ అయిపోయిన తర్వాత ఇక ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేస్తాడు. ఫస్ట్ నిలబడమంటాడు. నిలబడమని మనకు అన్ని ఇట్లా షోల్డర్స్ ఒత్తుతాడు. అడుగుతాడు ఫ్రాక్చర్ అయినాయా, ఏమన్నా బ్రెయిన్కి ఏమైనా ఇంజూర్ అయిందా, ఏమైనా సర్జరీస్ అయినాయా, ఏమన్నా చిన్న చిన్న ఫ్రాక్చర్స్ లెక్క అట్లా అయినాయా అని అడుగుతాడు. అడిగిన తర్వాత మనం ఇక కాలేదని చెప్పాలి. తర్వాత ఇక మనకు ప్రైవేట్ స్పాట్ చెక్ చేస్తాడు. ప్రైవేట్ స్పాట్ చేసి ప్రతి ఒక్కటి చెక్ చేస్తాడు. అంటే ఎంతమంది డాక్టర్లు ఉన్నారు అసలు? ఎంతమంది? మీరు 12 మంది వెళ్ళి కదా. రామగుండంలో అయితే 3 డాక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ నలుగురిని పంపించాడు. ముగ్గురు డాక్టర్లకు నలుగురు పంపించిండు. నలుగురు సేమ్ అందరు సేమ్ ప్రాసెస్ చేసిల్లా? అంటే ఒక్కొక్కరు డిపెండ్ ఆన్ డాక్టర్. ఒక్కొక్కరు బట్టి ఒకరు ఎగ్జామినేషన్ చేస్తారు, ఒకరు ఏందో డీటెయిల్. ఇప్పుడు మా రామగుండంలో స్పెడ్స్ పెట్టుకున్న డాక్టర్ 3 ఆయన లాస్ట్గా ఉంటాడు. ఆయన మరీ ఒక్కొక్కరికి బాగా డీటెయిల్గా ఎగ్జామినేషన్ చేసిండు. ఎలా అంటే ప్రతిదీ 2 సార్లు 3 సార్లు అట్లా చేసిండు. నీకు చేసిన డాక్టర్? నాకు చేసిన డాక్టర్ నార్మల్గా నేను అది 20-25 మినిట్స్ అయిపోయింది మెడికల్. జంప్ ఏమన్నాడు, వెరికోన్ చూసిర్రు. మన నాక్ నిస్ కాడ చెక్క ఉంటుంది కొంచెం చిన్నది, 6-5 సెంటీమీటర్స్ చెక్క చూసి అది పెడతాడు. ఇట్లా పెట్టి చూస్తాడు. ఇక్కడ మన షోల్డర్ ఇక్కడ ఆర్మ్ కాడ అది పెడతాడు. ప్రొటెక్టర్ పెట్టి స్కేల్ ఉంటుంది, దాని లెంత్ చూస్తాడు ఎంత ఉన్నదని. తర్వాత నాకు మన ఫ్లాట్ ఫుడ్ చూస్తాడు. ఫ్లాట్ ఫుడ్ నాకు పేపర్ మన వాటర్ పోసి పేపర్ A4 షీట్ 2 పేపర్లు పెట్టిన ఫ్లాట్ ఫుడ్ చూసిండు. అంటే ఆ పేపర్ నిలబడాలి. ఫస్ట్ తడిపిన తర్వాత పేపర్ మీద అడుగులు వేస్తే తెలుస్తుంది అన్నట్టు మన ఫ్లాట్ ఫుడ్ ఉందా లేదా. దాని మీద మచ్చ పడుతుంది అన్నట్టు, ప్రింట్ పడుతుంది. ఫ్లాట్ ఫుడ్ అయిపోయింది. తర్వాత ఇక జంప్ చేయమంటాడు. జంప్ చేసి వెరికోన్స్ చూస్తాడు. తర్వాత ఇక చేతిలో ఇట్లా వస్తాడు, మన అరచేతిలో ఇట్లా వస్తాడు. మనం ఫ్రాక్చర్ ఉన్నాయా, వంకర్ ఉన్నాయా అని చూస్తాడు. చూసిన తర్వాత ఇక ప్రైవేట్ పార్ట్స్ మాత్రం మంచిగా క్లీన్ గా చూస్తాడు. అదే ఆయన చేతితోడే చేస్తాడు. మన్నే ఆయన అంతటా ఆయన చేతి మొత్తం ఆయన చేతితో అంటాడు. మన పైల్స్ మాత్రం మన చేతితోటే చూపెట్టాలి అన్నట్టు. ఇట్లా చేతి మన మంగిట్లో చూపెట్టాలి, మనం చూపించాలి. మిగతా అంతా ఇంకా ఆయన చూస్తాడు. చేయబట్టి ప్రెస్ చేసుకుంటా. అంటే మీ డాక్టర్ అట్లా చేసిండు. ఇంకో డాక్టర్ అయితే దూరంకి వెళ్ళి, అంటే ఫస్ట్ డాక్టర్ ఆయన నేపాల్ ఆయన కావచ్చు, ఆయన మాత్రం మననే చేయమన్నాడు ప్రైవేట్ పార్ట్స్ కాడ. అట్లా మననే. మా డాక్టర్ ఏమో అనే పగడి కట్టుకున్నాడు సింగ్. ఆయన మాత్రం చూసిండు, చేతికి గ్లౌజ్ పెట్టుకుని అన్ని చూసినట్టు. ఇంకో డాక్టర్ ఎట్లా వేసినట్టు ప్రైవేట్ పార్ట్స్ కూడా మేము అడగలే, మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు దూరం ఉండే.
అంటే ఇప్పుడు మొత్తానికి అయితే మెడికల్ అయితే మంచిగా చూస్తారు, మంచిగా చూస్తారు మెడికల్ అన్ని ప్రతి 100లా ఒక 70% చూస్తారు మంచిగా అన్నట్టు. ఒక 30% కొంచెం ఫ్రీగా ఉంటారు. బీపీ రేసే టెన్షన్ అవుతుందా? ఫస్ట్ నాది బీపీ 3 సార్లు చెక్ చేసిండు, అది టెన్షన్ అయింది, బాగా టెన్షన్ అయింది. వాటర్ తాగా ఉన్నాడు, సారీ వాటర్ తాగు అది ఇదని మంచిగా ఫ్రెండ్లీగానే ఉంటాడు. కానీ డాక్టర్ అయితే ఫ్రెండ్లీగా ఉన్నాడు, సిక్కులు ఆయన ఫ్రీగానే ఉంటాడు, మంచిగా టెస్ట్ చేస్తాడు కానీ భయపడకుండా. దాదాపు మెడికల్ అందరు ఫిట్ చేస్తాడు, ఏం కాదు. కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నది అంటే వాళ్ళనే రిఫర్ చేస్తాడు. ఫస్ట్ మీరు రన్నింగ్ అయిపోయిన వెంటనే అటు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిండా? రన్నింగ్ అయిపోతే డైరెక్ట్ చెస్ట్ అంటే రన్నింగ్ చెస్ట్ నెంబర్ తోటి డైరెక్ట్ అట్టే పట్టుకుపోయారు, హాస్పిటల్ పట్టుకుపోయి మనకు మన ఈ పై భాగం అంతా ఎక్స్రే తీసిండు, చెస్ట్ లంగ్స్ రిప్స్ అన్ని టెస్ట్ చేసిండు. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసిండు, తర్వాత యూరిన్ టెస్ట్ చేసిండు. మళ్ళీ వచ్చిన తర్వాత ఇక డాక్యుమెంట్ వర్క్ స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఇక్కడ అవి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, చెస్ట్ అది ఇవాళ నిన్న 23rd నాడు ఈవెంట్ అయితే 23rd నాడు టెస్ట్లు అవన్నీ అయిపోతే 24th నాడు మధ్యాహ్నం వచ్చినాయి. ఇప్పుడు మెడికల్ చేసేటప్పుడు అవి వచ్చినాయా? మెడికల్ చేసేటప్పుడు అన్ని వచ్చేసినాయి, రిపోర్ట్లు అన్ని వచ్చినాయి, నార్మలే. అవన్నీ చూసి అన్ని నార్మలే, కాకపోతే ఒకటే అది ఐసైట్ ఉందని నాకు రీమెడికల్ రాశాడు. ఇప్పుడు రీమెడికల్ ఎక్కడికి రాసిన? ఐసైట్ బాగా పెద్ద రిస్క్ తీసుకోరు, రీమెడికల్ ఫిట్ అవుతారు. సిఆర్పిఎఫ్ రాసిరంట, సిఆర్పిఎఫ్ రంగారెడ్డి అది రాసేయగలుగుతాడు. అంటే నీకు బాగా ఏం లేదు కదా, అసలు సైటే లేదు కదా. నాకు నేను అంతా చెప్పేటప్పుడు 6/6 6/9 ఉండే, కానీ ఇప్పుడు నాకు డైరెక్ట్ 6/12 6/18 వేసిండు. అంటే కొంచెం లాంగ్ పెట్టే దానికంటే బాగా లాంగ్ పెట్టిండు అక్కడ చార్ట్ అయితే లాంగ్ పెట్టిండు. ఆ చార్ట్ ఏం చార్ట్? నాకు నెంబర్స్ చార్ట్ పెట్టిండు. ఇదే మనం రెగ్యులర్ గా యూట్యూబర్లు అందరు పెడతారు ఆ చార్టేనా? అట్లాంటిదేనా? నెంబర్సే. నా ఫస్ట్ కార్నర్లో ఏందో నేపాల్ డాక్టర్ దగ్గర ఏబిసిడి ఉంది, ఇక థర్డ్ డాక్టర్ దగ్గర సి నుంచి స్టార్ట్ అయ్యే చార్ట్ ఉంది, సిఎన్ అట్లా చార్ట్ ఉంది. ఒక్కొక్కరి దగ్గర ఎంత మినిమం ఎన్ని మీటర్లు పెడతాను? ఒక 8 meters అట్లా పెడతాను, చాలా దూరం పెడతాను. 6/6 కంటే ఎక్కువనే పెడతాను అనిపిస్తుంది నాకైతే. నాకు అంతకుముందు లెఫ్ట్ ఐ క్లియర్ విజన్ ఉండే, రైట్ ఐ కొంచెం 0.50 సైడ్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం సార్ డైరెక్ట్ 6/12 6/18 వేసాడు. రీమెడికల్ ఫిట్ అవుతావు నువ్వు, పర్లేదు. ఓకే అంతే కదా టోటల్ ప్రాసెస్ జరిగింది. మొత్తానికి అయితే రామగుండంలో స్ట్రిక్ట్ గా చూస్తాను. హైట్ చెస్ట్ కాడనే బాగా స్ట్రిక్ట్, ఫిల్టర్ అయిపోతారు మొత్తం. ఇక హైట్ చెస్ట్ కాడ 0.1 తక్కువ తీసి పడేస్తాను. అవే మొత్తం అలానే సగానికి అంటే ఇక 80-70% మొత్తం హైట్ చెస్ట్లే. ఇక మెడికల్ అంటే 70% అయితే మంచిగా ఉన్నారు, ఒక 30% ఇక నువ్వు లక్కీగా. ఓకే.